తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు హరీష్ రావు గారు అధికార కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. సయంటే సయంటూ దూసుకుపోతున్నారు. అలాగే అధికార పార్టీ కూడా ఏమాత్రం జోష్ తగ్గించలేదు. హరీష్ రావు గారు ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు గారు అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవని, లేకపోతే ప్రజలు ఊరుకోరని ఒక ప్రతిపక్షంలో ఉండి మేము మిమ్మల్ని ప్రశ్నించవలసిన బాధ్యత మాపైన ఉన్నదని హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. 10 ఏళ్ల కాలంలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విధ్వంసం సృష్టించారు. ఎన్ని అబద్ధ హామీలు, సాధ్యం కాని పథకాలతో ప్రజలను ఏమార్చి వంచారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయండయ్యా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నిర్లక్ష్యంతో నన్ను ప్రశ్నిస్తావా, నీకెంత ధైర్యం అంటూ ఆనాడు ప్రతిపక్షంపై అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతకు బదిలిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మాకు సమయం ఎందుకు ఇవ్వడం లేదంటూ హరీష్ రావు గారు సభాపతి గారిపై మరోసారి అసహనాన్ని వెలగక్కారు. ప్రతిపక్షంపై గొంతు నొక్కడం కరెక్ట్ కాదని, ఇది ప్రజల్లోకి వెళ్తుందన్న కనీస అవగాహన కూడా లేదా అంటూ హరీష్ రావు గారు మండిపడ్డారు. 10 ఏళ్ల మా ప్రభుత్వ హయాంలో మేమెప్పుడు ఇంత నీచానికి దిగజారలేదని, ఇలా వివరించడం సమంజసం కాదని హరీష్ రావు గారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వంపై నిత్యం బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే కార్యక్రమాన్ని ప్రతిపక్ష నేతలు పూనుకున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ విధి విధానాల్లో ప్రభుత్వం చేస్తున్న నీచ రాజకీయాల్ని ఆనాడు చేవెళ్ల చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షంపై గొంతు నొక్కే కార్యక్రమం చేయలేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంపై మరోమారు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర బాగు కోసం అనుక్షరం ఆలోచించే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఆనాడు విద్యుత్ సరఫరాపై చీకట్లో ఒప్పందం చేసుకున్న మీరు తెలంగాణ రాష్ట్రం గొంతు నులివారు అంటూ సీఎం గారు ప్రతిపక్షంపై ఆరోపణ చేశారు. మీరిచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకుడు హరీష్ రావు గారు అధికార కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. 6 గ్యారంటీలు ఏమయ్యాయంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మొదటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. దానితో పాటుగా బాండ్ పేపర్స్ తో ప్రజలను నమ్మబలికారు. అబద్ధపు వాగ్దానాలతో, అసత్య ప్రచారాలతో ప్రజలను నయవంచన చేశారంటూ హరీష్ రావు గారు ప్రభుత్వంపై చురకలు అంటించారు. మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.